కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ ఇక్కడ కుక్కటపల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ తను ఎంత మోటివేట్ చేసుకుని ఎంత సర్వీస్ చేసిందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజువల్ ఎంత యాక్టివ్గా డైనమిక్గా ఉండేటువంటిది మాధవిక. నేను అవన్నీ చెప్పుకుంటే అది చరిత్రను అవుతుంది. కానీ మాధవి ఆత్మాహుతికి ఆత్మార్పణకు ఒక అర్థం, ఒక పరమార్థం ఉండాలి. తన కష్టానికి తను చేసినటువంటి సేవకు ఒక చిరస్థాయికి ఒక గుర్తింపు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆడపు దుర్గామాధవి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి తను నేను ప్రారంభిస్తున్నాను. ఆ ట్రస్ట్ని మా సినిమా పెద్దలు, నా కుటుంబం, నన్ను కుటుంబ సభ్యులుగా పిలిచేవాళ్ళు. నేను వాళ్ళ కుటుంబాల్లో ఒక సభ్యుడిగా ఉండిపోయినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ ముందుగా మురళీమోహన్ గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు మీరు వచ్చేసి దాన్ని అలోగా ఆవిష్కరించి వాళ్ళు వెళ్ళవలసిన ఇదిలో ఉన్నారు. అందుకని ముందు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత మనం అందరికీ నమస్కారం. నిజంగా 1 year అయింది. నిజంగా స్ట్రాంగ్ ఉమెన్. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రభు వీళ్ళందరూ మాకు మా జర్నీ ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి జర్నీ. చాలామంది జర్నలిస్టులతో నేను జర్నలిస్టులు అనుకో నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. బిగ్ లాస్ ప్రభు. నిజంగా ఎప్పుడు కలిసినప్పుడల్లా తలుచుకొని రోజు ఉండదు. మాధురి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ చేసింది. ఆవిడ గుర్తుగా ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. డెఫినెట్గా ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండు ప్రభు. నీ వెనకాల మేము అందరూ ఉంటాం. ఆల్ ద బెస్ట్. మాధవి గారు ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ మధ్యలో మన మధ్య మిస్ అయినప్పటికీ కూడా ఒక మహా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే ఇటు సేవా కార్యక్రమాలు లాంటివి ఎన్నెన్నో చేశారు ఆవిడ. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆవిడకి మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి ఆవిడ స్థాపిస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఆడవి దుర్గామాధవి చారిటబుల్ ట్రస్ట్, దీనికి నా వంతుగా నేను కొంత సాయం చేయాలనుకున్నాను. 1,00,000 రూపాయలు వారికి ఇస్తాను. థ్యాంక్ యూ. నా ప్రభు ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి. అలాగే మాధవ్ కూడా బాగా ఇష్టం. నన్ను అన్నయ్య అంటూ ఈ జరగటానికి కరెక్ట్గా 10 రోజుల ముందు శివాజీ మీ చెల్లెలు అడుగుతుందో సార్ ఇంటికి రావచ్చు కదా అంటే వెళ్ళి వచ్చాను. ఆ రోజు చాలాసేపు ఉన్నా వాళ్ళ ఇంట్లో. చాలా ధైర్యస్తురాలు, చాలా సహాయం చేస్తుంది అందరికీ. ఇప్పుడు ఆ వ్యక్తి మన మధ్యలో లేకపోయినా కూడా ఈ మాధవి ఈ ట్రస్ట్ ద్వారా మన మధ్యలో ఉన్నట్టే. చాలా మంచి పని ప్రభు ట్రస్ట్ పెట్టడం ఉన్నది. మీ ట్రస్ట్కి మేమందరూ సహాయ సహకారం అందిస్తాను. ఎందుకంటే సర్వీస్ ఈజ్ గాడ్. ఇక్కడ నేను దాని మీద ఏదైనా ఆ బోర్డు కూడా చూడండి. ఆ బోర్డు లవింగ్ అండ్ గివింగ్ ఆర్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. ప్రేమించటము, ఇవ్వటం అనేటువంటివే మనం సంపాదించుకునేటువంటి గొప్ప మార్గాలు. డబ్బు అంటే డబ్బు రూపంలో కాదు. వీ కెన్ ఎర్న్ అవర్ ఫేమ్, వీ కెన్ ఎవర్ మన మంచితనాన్ని, మన ఇదిని మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు ప్రేమించడం ద్వారా, ఇవ్వటం ద్వారా. అలాంటి ఒక సేవా తత్పరతను, ఎందుకంటే మానవి చేసింది కూడా అదే. అలాంటి ట్రస్ట్కి నా ఆలోచన పురిటి ఈ దశలో ఉన్నప్పుడే మురళీమోహన్ గారు పెద్ద మనసు చేసుకుని, ప్రభు నువ్వు తన పేరు మీద సార్ అలా చేయాలనుకుంటున్నాను సార్, నేను నా భార్య పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి కొన్ని సేవా కార్యక్రమాలు, కొంతమంది పేద విద్యార్థులకు చదివిస్తాం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను సార్ అంటే, ఈ రోజున కాదు ఏదో రోజున ఎప్పుడో ఆయన ముందుగా
నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానయ్యా అని ముందుగా ₹1,00,000 ఎప్పుడో పంపించారు మురళీమోహన్ గారు. ఆయన ఇచ్చిన ఆ స్ఫూర్తి నాకు. మురళీమోహన్ గారు ₹1 ఖర్చు పెట్టారంటే, ఒక ఇది చేశారంటే, ఒక కార్యక్రమం చేశారు అంటే దాని వెనక ఎంతో ఒక ఆలోచన ఉంటుంది. ఏట్లో వేసినా ఎంచి వేయాలనేటువంటి ఒక గొప్ప సూక్తి ఉంది. అలాంటి సూక్తి నిర్వచనంగా ఉంటుంది మురళీమోహన్ గారి డిసిప్లిన్ కానీ, ఆయన ఆర్థిక క్రమశిక్షణ కానీ, వ్యక్తిగత క్రమశిక్షణ కానీ. అలాంటి మురళీమోహన్ గారు ముందుగా దీనికి ₹1,00,000 ఇస్తామని చెప్పడం చేశారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా చేశారు. ఇక నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, నేను తలుచుకుంటే మాధవి పేరు మీద ఈ ట్రస్ట్ని ఏ స్థాయి కన్నా తీసగలిగినటువంటి రిలేషన్స్ నాకున్న ఇండస్ట్రీలో. ఆ ఇదిని నాకు దేవుడు ఇచ్చాడు. 45-40 సంవత్సరాలుగా ఇప్పటికి ఫిలిం ఇండస్ట్రీలో అందరితో నా స్నేహాన్ని, నా ప్రేమను, నా అభిమానాన్ని పంచుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఆ విధంగా ఈ ట్రస్ట్ నేను ముందుకు తీసుకెళ్తాను ప్రామిస్ చేస్తూ ఇప్పుడు మురళీమోహన్ గారిని వారి ఆశీస్సులు అందించగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపించింది. సరిగ్గా జరిగినప్పుడు మాల్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా మాల్లోనే ఉన్నాను. మాధవి ఎంత యాక్టివ్గా ఉండేదో, ఎంత డామినేటింగ్గా ఉండేదో, ఎక్కడ ఏదొచ్చినా లీడ్ తీసుకొని తనే ముందుండి చేసే ఒక మంచి ఉత్సాహమైన వ్యక్తి. చక్కగా మంచి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అందరూ బాగున్నారు. ఇదేమిటయ్యా అని చెప్పి నేను నమ్మలేకపోయాను వచ్చి చెప్తే. ఏదైనా మరి ఆ క్షణికమైన ఆవేశంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ తీసుకొని మాత్రం అందరినీ మాత్రం శోక సముద్రంలో ముంచేసింది. ఆ రోజున అసలు నమ్మలే. ఎంతసేపు చెప్పినా కూడా ఆవిడెందుకు చచ్చిపోతుందయ్యా, ఆవిడకి అన్నీ బాగానే ఉన్నాయిగా, ఆవిడకి ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు, అన్నీ బాగున్నాయి, హస్బెండ్ బ్రహ్మాండమైన ఊపులో ఉన్నాడు, మా అమ్మాయి చక్కగా ఉంది, మంచి అల్లుళ్ళు వచ్చారు, అందరూ బాగుంది కదా అని చెప్పి ఎంతసేపు ఆలోచించినా కూడా కారణం కూడా కనపడలేదు మాకు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం అనేది చాలా బాధగానే ఉన్నప్పటికీ కొన్ని ఆ బ్రహ్మదేవుడు రాసి నుదుటి మీద రాసి పడతాడు అనుకుంటా. ఆ విధంగా ఆవిడ లేకుండా వెళ్ళిపోయినప్పటికీ మరి ఆవిడ జ్ఞాపకాలన్నింటి కూడా చేసుకుంటూ వాళ్ళ ప్రభు ఆవిడ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేయాలి అని అనుకోవటం ఒక మంచి నిర్ణయం. నాకు అచ్చిరెడ్డి గారు, ఆయన కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా ఒక స్ఫూర్తిగా ఆయన ₹1,00,000 ట్రస్ట్కి ఇస్తామని నేను చెప్పింది మాట చాలా గొప్ప మాట. అది నేను కూడా ఇంకో ₹1,00,000 ట్రస్ట్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి, మా దివంగత రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పర్సనల్ పిఆర్ఓ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి సినిమాలో పెద్ద గ్రేటెస్ట్ కాస్టింగ్ కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శివాజీ గణేషన్ గారు, వీళ్ళందరి కాంబినేషన్లో తొలి సినిమాకి వర్క్ చేసిన అదృష్టం నాది. ఆ రోజు నుంచి కృష్ణరాజు గారితో అనుబంధం. ఆ తరువాత కాలంలో ఎన్నో సందర్భాల్లో జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత కానీ, పిఆర్ఓగా కానీ ఆయనతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి ఇది. ఆ నేపథ్యంలో మేడం గారితో కూడా మా ప్రభు అంటే మా ఫ్యామిలీ మెంబర్, ప్రభు ఉంటే మాకు ఎలాంటి డౌట్లు ఉండవు, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మేడం ఎన్నో సందర్భాలు అంటుంటారు. మేడం శ్యామలాదేవి గారిని వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు మేమందరం కూడా దాసర్ గారి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళం. చాలా ఏళ్ళగా ఎంతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళం. మా మేకప్ మ్యాన్ రాము గారు కూడా ఇప్పుడే దగ్గరికి వచ్చి ఎవరో చెప్పి వెళ్ళాడు, ఏమండి ట్రస్ట్కి నేను కూడా 10,000 ఇస్తానండి అని చెప్పి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారు కూడా మాకు మురళీమోహన్ గారితో పాటు 35 సంవత్సరాల అనుబంధం. ఇప్పుడే ఇచ్చేసారు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు, అక్కడ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు కనిపిస్తున్నారు. శివనాగేశ్వరరావు గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. మురళీమోహన్ గారు అన్నట్టుగా ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు, కానీ మానవ జీవితంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రోజు ఇలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. నా విషయంలో కూడా అదే జరిగింది. అలాగే మా ప్రభు 50 సంవత్సరాల నుంచి కూడా మా ఇంట్లో మా పిల్లోడులాగే
ప్రభు అంటే అంత ప్రేమ. కృష్ణరాజు గారికి అవనియండి, మాకు అవనియండి, అందరు. అంటే ప్రభు అంటే ఒక ధైర్యం ఏంటో అందరికీ. జర్నలిజానికి ఒక ధైర్యం మా ప్రభు. అంత నిక్కచ్చి మనిషి అతను. అతని వైపు మాధవి నాకు ఒక ప్రాణం. మాధవి అంటే ఎంత ఇష్టం అంటే అసలు అట్లాంటి వ్యక్తి, అట్లాంటి వైపు నేను ఎక్కడ చూడలేదు ఇప్పటికొచ్చి. అసలు తనకి ఇలా జరిగింది అంటే అంటే ఎప్పుడో భగవంతుడు ఎంతవరకు ఆయుష్ ఇస్తాడో అంతవరకు తప్పని లేకపోతే తను అలా అవ్వాల్సిన మనిషి కాదు. పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు కూడా ఎంతో బాగా చేసింది. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళాను. ఇంటి నిండా జనం, వాళ్ళంతా ఏంటి మాధవి అందరూ ఎవరు చుట్టాలా అంటే కాదు, వీళ్ళంతా నా వాకింగ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంటే తను ఎంత మంచి మనిషో చూడండి. అలా ఎప్పుడు చుట్టూ జనంతో అంతా ఉండి మా ప్రభుకి ఇలాంటి. ఒకరోజు నాకు ఫోన్ చేసి, ప్రభు మేడం మాధవి లేదు అంటే ఒకసారి నాకు అసలు చాలా ఏంటి అంటే ఇలా జరిగింది. ఫస్ట్ టైం నేను మన ప్రభు మాటల్లో ఆ బాధను చూశాను నేను. సో ప్రభు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ జర్నలిజంలోనే నీ వైఫ్ ఉంది మాధవి. అలాగే నువ్వు ఈరోజు ఇంత మంచి తన పేరు మీద ఈ ట్రస్ట్ పెట్టడం అనేది చాలా అదృష్టవంతురాలు నీ వైఫ్. తను నీ వైఫ్గా రావటం, నువ్వు తనకి ఇంత మంచి భర్తగా దొరకడం. ఎందుకంటే అది ఉన్నట్టే కదా, ఇంకా కొనసాగింపు అలా సాగుతూ ఉంటుంది. నేను కూడా పిల్లలు బాబు అందరం కృష్ణరాజు గారి పేరు మీద కూడా ట్రస్ట్ పెట్టాము. అవి ఎప్పుడు కూడా ఇట్లాంటి అన్నిటికీ కూడా మాధవి పేరుని తప్పకుండా నా వంతు కూడా నీకు ఎంత కావాలన్నా కూడా నేను సాయం అంటే భాగస్వామి అవటం అది మా అందరి అదృష్టం. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా కొనసాగింపు ఉంటుంది. నీకు ఎప్పుడు కూడా నేను కూడా త్వరలోనే నీకు చెక్ పంపిస్తాను. అలాగే బాబు కూడా, ప్రభాస్ గారు కూడా పంపిస్తారు నీకు. సో అయితే నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నీ వెనక మేమందరం ఉన్నాం. తోటి జర్నలిజం అంతా నీ వెనకే ఉంది. నువ్వు పిల్లలు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. నువ్వు ఎప్పుడు మేడం అని పిలిస్తే పలికే మీ మాతృమూర్తిగా నేనున్నాను. మా మురళీమోహన్ గారు, ఇంతమంది ఉన్నాము. సో ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. శివపార్వతి గారు రండి, మీరు రండి. అందరికీ నమస్కారం. నేను పరిశ్రమకి వచ్చిన తొలి రోజుల దగ్గర నుంచి ప్రభు గారు నాకు పరిచయం. కేవలం జర్నలిస్ట్గా కాకుండా అందరి ఆర్టిస్టులకి ఒక కుటుంబ సభ్యుడిలాగా దగ్గరైపోయి చాలా అభిమానాన్ని పంచడం ఆ కుటుంబానికి అలవాటు. అలాగే మాధవి గారు చాలాసార్లు మేము ఫంక్షన్స్లో కలుస్తుండేవాళ్ళం. పెళ్ళిళ్ళల్లో, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో నన్ను చాలా అభిమానంగా దగ్గరకు తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడేవారు. ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఈ క్షణం కూడా నేను ఆమె ఫోటో ఫ్లెక్సీలో చూస్తూ ఇది నిజమా, జరిగిందా అనే ఒక సందిగ్ధంలోనే ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళిద్దరూ మధ్య చక్కటి సయోధ్య ఉన్న దంపతులు వాళ్ళిద్దరు ఒక మాట మీదే నడిచినట్టుగా నాకు జ్ఞాపకం, నాకు తెలుసు. ఇలా ఎందుకు జరిగింది అనే దానికి సమాధానం లేదు. అయితే ఈరోజు ఆ బాధని తను దిగమింగుకుంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో తను పాల్గొంటూ తన బాధ్యతను మర్చిపోకుండా, ఎక్కడ నిరుత్సాహపడకుండా తన పని తను చేసుకుపోతూ ఈరోజు ఒక ట్రస్టుని కూడా స్థాపించి 10 మందికి సహాయం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభు గారు, మాధవి గారు నిజంగా మేడం అన్నట్టు మా అందరిలో మమ్మల్ని అందరినీ ఒక అక్క చెల్లెళ్ళలాగా, తోబుట్టులాగా భావించి మా అందరితో చక్కగా సఖ్యతగా ఉన్న మీకు మనం అందరం ఒక కుటుంబం అనే భావనతోనే ఉండండి. మీకు ఎల్లవేళలా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మా అందరిలోనూ ఆమెను చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. ఒక 1 year కింద మా ఫ్యామిలీలో వచ్చిన ఈ బ్యాడ్ న్యూస్ ఇస్ సంథింగ్ మేము ఎవరం ఇంతవరకు ఇంకా డైజెస్ట్ చేసుకోలేంది. మాకు ఇంకా ఇట్ డజంట్ మేక్ సెన్స్. మాకు అమ్మలేందే వీ డోంట్ నో ఎనీథింగ్. ఏం డైరెక్షన్ తెలీదు. ప్రతిరోజు చేయి బట్టి నడిపించింది మమ్మల్ని.
ప్రతి క్షణం ఇట్ ఈస్ హర్ డైరెక్షన్ దాట్ వీ లివ్డ్ ఇన్. తనే ధైర్యం ఇచ్చింది, తనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది. కానీ మా అమ్మకి ఎప్పుడూ ఒక బాధ ఉండేది, నేను ఇంకా చదువుకొని ఉండుంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండేదాన్ని, నాకున్న జాగ్రత్తకి అని తను ఫీల్ అయ్యేది. తను చదువుకోలేదు, తను 10th చదువు ఆపేసింది అని ఎంతో బాధపడింది సార్. నేను ఇంకొంచెం చదువుకొని ఉంటే బాగుండేది, నేను ఇంకా ఎడ్యుకేట్ అయి ఉంటే బాగుండేది అని. సో గివెన్ దాట్ పాయింట్ వీ డిసైడెడ్ యాజ్ అ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం we will take up the education of a backward young girl child and we will educate her and we hope మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా సినిమా ఇండస్ట్రీలో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు, ఆ తర్వాత మాకు ఇద్దరు గురువు గారులు, నటులుగా మురళీమోహన్ గారు, దర్శకులుగా వేలగ నరసింహారావు గారు. నాకు ఏ మంచి చెడు జరిగినా ఏమి జరిగినా నా కుటుంబంలో నేను మాకు పెద్ద కుటుంబ పెద్దగా ఉన్నారు వేలగ నరసింహారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. మాధవ్ గారు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అమ్మమ్మగా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. కానీ ఒకటి ఏమిటంటే, నా దృష్టిలో నేను చెప్తాను, తప్పు అయితే నన్ను క్షమించండి, విధి వ్రాత అందరికీ భగవంతుడు రాస్తాడు, కానీ ఆవిడే రాసుకుందండి. అదే బాధాకరమైన విషయం, ఎందుకో తెలీదు. ఇప్పుడు ఇందాక చిన్న కూతురు మాట్లాడుతూ చెప్పింది, మమ్మల్ని చేతులు పట్టి నడిపించారు, ఎన్ని చేశారు, ఇలాగా అది ఇది అని. అమ్మా మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మేమందరం దాసరి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళం. మురళీమోహన్ గారు కానీ, నేను కానీ, ప్రభు గారు కానీ, ఇక్కడ ఉన్న చాలామందిలో వాళ్ళు. మేము ఆయన బ్రతుకుండగా అల్లకల్లులంగా అటు ఇటు స్పీడ్గా పరిగెత్తేవాళ్ళం. ఎటు వెళ్తున్నామో మాకే తెలియదు. తప్పు అట్టడుగు వేస్తే వెనకాల ఆయన ఉన్నాడు సరిదిద్దుకోవడానికి అని. ఇప్పుడు మేము చాలా జాగ్రత్తగా వెళుతున్నాం జీవితంలో. ఎందుకంటే సరిదిద్దడానికి లేరు. ఇప్పుడు మీకు తల్లి లేదు జీవితంలో. ఈరోజు మీరే మీ డెసిషన్స్ మీరు తీసుకోవాలి. మీ డెసిషన్స్ తప్ప రైట్ అని మీరే ఆలోచించుకోవాలి. అన్నీ అమ్మ ఎలా చేసేది ఇది వరకు మనకి, ఇలా ఉండేది ఇలా చేసే కదా, ఆ రూట్లో వెళదామని అనుకుని మీరు ప్రవర్తించాలి. ఈరోజు వెళ్ళాలి మీ జీవితాన్ని. అంతే తప్పించి వెళ్ళిపోయింది అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేము మనం. ఎక్కడున్నా మీ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ఎస్పెషల్లీ మా ప్రభు గారు స్పీడ్ ఇప్పుడు తగ్గింది, నేను చూశాను. పెళ్ళి ఆయన మాధవ్ గారు ఉన్నప్పుడు స్పీడు కొంచెం తగ్గింది. పుంజుకోవాలి ప్రభు గారు మీరు నిజంగా కూడా. ఎందుకంటే మీకు ఆవిడ లేకపోయినా వెన్నంటి వెనకాల ఉండి తడుతున్నట్టే లెక్క పైనుంచి. డెఫినెట్గా ఏది ఏమైనా అకాల మరణం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంత అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపించింది నాకు. మొన్న ఫోన్ చేసినప్పుడు ప్రభు గారు, నేను నెల్లూరులో ఉన్నాను, నాకు ట్రైన్ టికెట్స్ కూడా లేవు, అయినా కూడా దీనికి అటెండ్ అవ్వాలి అని చెప్పి నేను టీసీని రిక్వెస్ట్ చేసి వచ్చేసానండి ఈవేళ మార్నింగు. సో ఏదేమైనా ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే విచ్చేశారు ప్రముఖ నాయకులు, ఈ ప్రాంతానికి అందరికీ పేరు పెట్టని అన్న శ్రీశైలం, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వెల్కమ్. ప్లీజ్ రండి అన్న. ఆవిడ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది. నాకు ఎందుకో టెన్షన్గా ఉంది. మరి ప్రభు గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆవిడ ఫోన్ చేసి, అంటే ప్రభు గారి ఫోన్ నుంచి ఆవిడ నాకు చేశారు. నాకు ఎందుకో టెన్షన్గా ఉంది, కవిత గారు పలానా హాస్పిటల్లో ఉన్నాము రండి అని అంటే, వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన లోపల ఉన్నారు, ఆవిడ బయట కూర్చొని ఉన్నారు. సో నేను ఆవిడతో చెప్పాను, ఏం మీరు అధైర్యపడకండి అనేది. ఆవిడ చాలా ఏడ్చేశారు యాక్చువల్గా. ఆయనకి ఏం కాకూడదు, నాకు భయంగా ఉండండి. ఏమీ కాదండి, మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాము అని. ఆ తర్వాత 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను పలకరించడానికి ఇంటికి వెళ్ళాను. అంటే ఆవిడకి ఇందాక వాళ్ళ పాప చెప్పింది,
అమ్మ ఎంత చక్కగా ఒక కుటుంబాన్ని ఆవిడ ఎంత ప్రేమగా ఎంత ఆత్మీయతంగా తన బిడ్డలు తన కుటుంబం అని ఎలా ఉంటారు అని అది నిజమే. ఆవిడ ఇంట్లో ఎవరికైనా ఒకటి ఏదైనా ఒక చిన్న బాధ అంటే ఆవిడ తట్టుకునే శక్తి ఆవిడకి లేదు. ఎప్పుడైతే నేను ఈ న్యూస్ విన్నానో అసలు ప్రభు గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయం వేసింది నాకు. ఆయన్ని వెళ్ళి చూడాలన్నా పలకరించాలన్నా నాకు ధైర్యం సరిపోలేదు. చెప్తున్నానే, సంవత్సరం అయిన తర్వాత కూడా ఇక్కడికి రావాలి అని అంటే అది కూడా బంగారం లాంటి మాధవి గారి ఒక నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన ఆవిడ ఈరోజు మన అందరికీ ఇంత త్వరగా దూరం అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. ఆ భగవంతుడు ప్రభు గారికి వాళ్ళ పిల్లలకి తట్టుకునే శక్తిని ప్రసాదించాలని. ప్రభు గారు చాలా బిజీగా ఉండాలి. బిజీగా ఉంటేనే మన బాధలు మనం మర్చిపోగలం. ఎందుకంటే నేను అటువంటి బాధలోనే ఉన్నాను కాబట్టి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏదో వర్క్లో బిజీగా ఉన్నాము అని అంటే ఆ బాధ కొంచెం తగ్గుతుంది. కాబట్టి ప్రభు గారు బిజీగా ఉండాలి. ఆ ఇంటిలి పాదికి భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి ధైర్యాన్ని శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. మాకెంతో ఇష్టమైన దర్శకులు, మా గొప్ప స్పోర్టివ్ స్పిరిట్, సెన్స్ ఆఫ్ హ్యూమరు కలిగినటువంటి వ్యక్తి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. మా శివనాగేశ్వరరావు గారు వారిని వచ్చి వారి మెసేజ్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నా 40 సంవత్సరాల జర్నీలో వీ హ్యాడ్ 35 years ఆఫ్ మోర్ దాన్. ప్రభు మాధవి నేను మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఆవిడ వచ్చేది కానీ ఇతను వచ్చేవాడు కాదు. అంటే ఒక రకమైన రింగ్ మాస్టర్ ప్రభుకి. ఆవిడ కారణంగా బలవంతంగా వాకింగ్కి వచ్చేవాడు. ఆవిడ నడుస్తూనే ఉంటుంది, ఇతను పక్కన కూర్చునేవాడు. అటువంటిది రింగ్ మాస్టర్ లేని సింహంలాగా ఒక అంటే అతను ఇప్పటి వరకు ఉన్న ప్రభు వేరు. నేను ప్రభుకి ఎప్పుడు ఫోన్ చేసినా మహాప్రభు అనేవాడిని. ఇప్పుడు మామూలు ప్రభు అయిపోయాడు. ఆ మహా అనేది మాధవి తీసుకెళ్ళిపోయింది. అయినా కూడా మేమంతా ఉత్తి ప్రభు అయ్యాడు. ఉత్తి ప్రభుకి మా అందరూ ఇది ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది. నేను ఆవిడ పోయిన తర్వాత కూడా ఒక నాకు తెలిసి ఒక 1 month ఎవ్రీ 2-3 daysకి ఒకసారి ఫోన్ చేసేవాడిని ప్రభుకి. అంటే మనం చేయగలిగింది ఏం లేదు. అతనికి కాస్త ఊరట కలిగించే మాటలు 4 మాట్లాడటం వల్ల కొంత బాధ ఉపశమనం అవుతుంది. అలా అని ఫీల్ అయ్యేవాడిని నేను. సో ఏదేమైనా పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సో ఆ మాధవికి ఏమేం పనులంటే ఇష్టమో అవన్నీ చేస్తూ, ఏ పనులు అయితే ఆవిడకి ఇష్టం లేదో అవి మానేస్తే, నేను అప్పుడప్పుడు నీకు చెప్తూనే ఉంటాను, ఆవిడకి ఇష్టం లేని పనులు మానేసి ఆవిడకి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలని. ఇంతకంటే పెద్ద సందేశాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కొరితో తాగొక్కటి థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వెల్ విషింగ్ సార్. ఎప్పుడు మీరు మీ ఫోన్ వచ్చిన ప్రతిసారి ఐ ఫీల్ వెరీ మచ్ కన్సోల్డ్ కలిగింది. ఇంతమంది చెప్పిన మాటలు వింటుంటే ఆవిడ నిజంగా ఎంత అమృతమూర్తో, కరోనా సమయంలో ఎంతమందికి సహాయం చేశారో అర్థమైంది. వాళ్ళిద్దరినీ అమెరికాలో మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాను. దురదృష్టవశాత్తు వీసా ప్రాసెస్ అవ్వడంలో ఆలస్యమైంది. ఈలోగా ఆవిడ నిష్క్రమించారు. జీవితంలోనూ ప్రపంచంలోనూ కూడా సహజ నిష్క్రమణలు ఉంటాయండి. పర్వాలేదు, అవన్నీ మనం ఊహించినవే కాబట్టి సహజంగా వెళ్ళిపోయారనుకుంటాం. కానీ బలవంతపు నిష్క్రమణలు మిగిల్చే వేదన ఎలా ఉంటుందో ప్రభు గారికి, ఆ భరిస్తున్న పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది. మనం చూసి సానుభూతి ప్రకటిస్తాం కానీ ఆ నిజమైన బరువుని వాళ్ళు మోస్తూ ఉంటారు. అలాంటి అమృతమూర్తి జ్ఞాపకాలని ఇంకా బ్రతికించే ప్రయత్నంలో ప్రభు గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం, దాని తరఫున మంచి కార్యక్రమాలు చేపట్టడం. ఇందాక వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది, ఒక బాలికకు చదువులు చెప్పిస్తామని. అలాంటి మంచి కార్యక్రమాల ద్వారా మాధవి గారిని చిరకాలం జీవించేలాగా చేస్తున్న ప్రభు గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రభు గారు
నాకు తెలుసు మీరు ఎంతగా సంవత్సరం నుంచి ఫీల్ అవుతున్నారో మన మాటల మధ్యలో తెలుస్తుంది. మేమిద్దరం వాకింగ్ మేట్స్ అండి. నేను అమెరికాలో వాక్ చేస్తుంటే ఆయన ఇండియాలో వాక్ చేస్తుంటారు, కానీ ఇద్దరము కలిసే వాక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ సమయంలో ఆయన పంచుకున్నారు ఆయన మనసులోని మాటలన్నీను. ప్రభు గారు, మీరు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇస్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు మరొక విశిష్ట అతిథి వచ్చారు, అరుణాచలం మాధవి గారు. అరుణాచలం మాధవి గారు అంటే ఆవిడ జీవితాన్ని అరుణాచలేశ్వరుడికి అంకితం చేసినటువంటి ఒక మహాభక్తురాలు ఆవిడ. ఎంతో భోగభాగ్యమైనటువంటి జీవితాన్ని త్యజించి, తృణప్రాయంగా త్యజించి అరుణాచల క్షేత్రంలో తన జీవితాన్ని గడుపుతూ ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ, అలాగే టీవీల్లో కూడాను ఆవిడ ఎంతెంతో అరుణాచలేశ్వరుడు యొక్క శక్తిని గురించి, ఆ అరుణాచలేశ్వరుడు యొక్క మహత్యాల గురించి ప్రచారం చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రచారకర్త అరుణాచలం మాధవి గారిని వచ్చి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా తెలుసు. మాధవితోటి కూడా తనకి చాలా మంచి అనుబంధం ఉంది. అరుణాచలంలో మాధవి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ దర్శనాలు కానీ అవన్నీ ఏర్పాటు చేసింది మాధవి గారు. శ్రీ అపీతకుజాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రతి ఒక్కరికి ఇలాంటి సందర్భం రాకూడదని మొదటిగా పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నాను. ఒక వ్యక్తి ఆ జాడలు మర్చిపోవాలంటే చాలా కష్టం. అలాంటిది ఆవిడ ఎంతోమందిని ఉత్తేజపరిచి అనేక క్షేత్రాలకి తీసుకువెళ్ళి, తను ఎలా ఉంటే అలాగే అకామిడేషన్, ఫుడ్ ఉండాలని తన ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టు ఎంతోమంది భక్తుల్ని చూసుకుని ఆవిడ ఎంతో ఆధ్యాత్మికంగా ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. అలా కుటుంబ సభ్యులకి వారి లోటు తీరనిది. అరుణాచలం వచ్చినప్పుడల్లా అమ్మ మాకు కూడా ఇలా ప్రశాంతంగా ఇక్కడ ఉండాలని ఉంది అని అనేవారు. మిగతా వారు ఏమడిగినా అంత అలర్ట్గా ఉండేదాన్ని కాదు, కానీ ఆవిడ ఏమడిగినా అలర్ట్గా ఉండేదాన్ని. ఎందుకంటే చిన్న లోటు భక్తులకు వస్తే ఒప్పుకునేవారు కాదు ఆవిడ. అలాంటి మహాతల్లి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మహాతల్లి. అంటే కుటుంబంలోనే కాదు, ఆధ్యాత్మికంగా ఇవ్వటం అనేది చాలా అరుదైన అవకాశం. ఎంత మాట్లాడినా కొంతమంది వ్యక్తులు, శక్తుల గురించి మాట్లాడినప్పుడు చాలా తక్కువే అవుతుంది. వారి కుటుంబానికి మొన్నే వారి పాప, అల్లుడు ఇద్దరు అరుణాచలం వచ్చి మా అమ్మగారిని తలుచుకుని ఎంతో ఆనందంగా మా అమ్మ ఉంటే ఇలా ఉండేదండి అంటే అప్పుడు అన్నాను అన్నమాట, మనందరికీ తల్లిదండ్రులు బాహ్యంగా కనిపించిన అందరికీ తల్లి పరమేశ్వరుడేనమ్మా. ఎప్పుడు వచ్చినా నీకు ఏ చిన్న లోటు అనిపించినా ఇక్కడ మేము ఉన్నామని మర్చిపోకు అంటే అమ్మాయి చిన్న కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూసి మాకు చాలా ఆనందం అనిపించింది. యాక్చువల్గా కార్తీక దీపోత్సవం ముగించుకుని నిన్నే వచ్చిన సందర్భంలో ప్రభు గారు పిలిచినందుకు, ఇలాంటి సందర్భం, ఇలాంటి వేదిక ఆవిడ గురించి చెప్పే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎవ్వరూ కూడా వెళ్ళిపోయారు వ్యక్తి అని బాధపడడానికి లేదు, మన మనసుల్లోనే ఉన్నారు. ఇంకా అత్యంత సమీపంగా మన మనసుల్లో నిలిచున్నారు. ఆవిడకి ఏమి ఇష్టమో, ఆవిడ ఎలా ఉండాలనుకుంటున్నారో వారి ఇష్టమైన వారందరూ ఉంటే సరిపోతుంది. మనం ఆవిడకి ఇచ్చే ప్రత్యేకమైన గౌరవం అది. అందుకని దయచేసి అందరం కూడా సంతాప మొహాలతో ఉండకుండా, ఆవిడ ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు. అలాగే కూడా మనము ఆవిడికి ఆ చిరునవ్వుని కానుకగా అందిస్తూ ఆనందంగా కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన అనుగ్రహం, ధైర్యాన్ని ఇవ్వాలని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. థ్యాంక్ యూ మేడం. ఎంతోమంది మిత్రులు, నా పాత్రికేయ మిత్రులు, నాతో 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ప్రయాణం చేసిన పాత్రికేయ మిత్రులందరూ వచ్చారు. అలాగే మాధవి ఎన్నెన్ని అనుబంధాలను పెనవేసుకుందో, ఎంతమందితో అద్భుతం. గంగాధర శాస్త్రి గారు,
గీతా ప్రవచనకర్త, ఒకప్పటి నా కొలీగ్, ఆయన దాసరి. నేను ఈనాడులో రామోజీరావు గారిది పత్రికలకు ఆయన ప్రతినిధి అయితే, నేను దాసరి నారాయణరావు గారి ఉదయం పత్రికకు నేను ప్రతినిధిని. ఆ రోజు నుండి గంగాధర శాస్త్రి గారితో అనాల్సి వస్తుంది. అప్పట్లో మా పిలుపులు ఎలాగ ఉండేవి. కానీ ఈ రోజున గంగాధర శాస్త్రి గారంటే ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక గీతా ప్రవచనకర్తగా ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యం. నా పూర్వ స్నేహాన్ని, నా నేపథ్యాన్ని, మా ఇద్దరి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తను ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, సతీ సమేతంగా విచ్చేసినందుకు కృతజ్ఞతలు. గంగాధర్ వచ్చి ఒక శ్లోకంతో, ఎంతోమంది ఉన్నారు నీ అభిమానులు ఇక్కడ, ఒక శ్లోకంతో మా ఈ సందర్భాన్ని ఎలా అడ్రస్ చేస్తావో వెల్కమ్. నిజానికి స్పందించటం ప్రవచనాలు ఏంటంటే మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ వచ్చారు. శివాజీ రాజా, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా అది అది పూర్వాశ్రమంలో పాత్రికేయుడిగా నాకు కొండంత స్ఫూర్తినిచ్చి నేను వేగంగా నడవడానికి అతి ముఖ్య కారకుడైన ప్రభు నా జీవితంలో నాకు అతను స్నేహితుడిగా లభించడం అన్నది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇది మాట వరుసకి అనడం కాదు, చేత వరుసకి. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని వందల వేల లక్షల మందిలో వాళ్ళందరూ వాళ్ళని విభజిస్తే కొంతమంది పరిచయస్తులు మాత్రమే అవుతారు, కొంతమంది క్లాస్మేట్లు, కొంతమంది క్లాస్మేట్లు, కొంతమంది మాత్రమే సోల్మేట్స్ అంటాం. అట్లాంటి నా సోల్మేట్ అంటే ఏ వ్యక్తిని కలవడం వల్ల లక్ష్యం పట్ల ఒక క్లారిటీ వస్తుందో అంతటి నిర్ద్వందంగా, అంతటి గొప్ప వ్యక్తి, పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నవాడు ప్రభు. అతను ఇండస్ట్రీలో ఉండటం ఇండస్ట్రీ గర్వకారణం, అతను జర్నలిజంలో ఉండటం జర్నలిస్టులకి కూడా గర్వకారణం. నేను సినిమా ఇండస్ట్రీకి ఈనాడు ద్వారా నేను జర్నలిస్ట్గా పరిచయం అయ్యే సమయానికి నిజంగా ఆఫీస్లో ప్రొబేషన్ పీరియడ్ అంటే కొంత ట్రైనింగ్ ఉంటుంది. నా ప్రధానమైన ట్రైనింగ్ ఆఫీసులో జరగలేదు, ప్రభువుని అబ్జర్వ్ చేయడం ద్వారా జరిగింది. అది నేను నిజంగా చాలా చాలా గర్వపడతాను. ప్రభు నా స్నేహితుడు కావడం ఎంత గర్వపడతానో, మాధవి కూడా, ఆయన సతీమణి కూడా మా కుటుంబానికి అత్యంత ఆప్తురాలు కావడం కూడా మేము చాలా గర్వపడతాం. ఇప్పుడు గలగల పారే కృష్ణమ్మలాగా, సెలయేరులాగా, గంగా నదిలాగా అలా ఉండే తల్లి. ఎందుకో కొంతమంది ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ అని ఉంటారు. లోపల ఏదో చాలా చాలా పగిలిపోతూ ఉంటుంది, కానీ దాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఇతరుల్ని డిస్టర్బ్ చేయడం అవుతుంది అనుకుని ఆ స్థాయి ఆలోచన కారణంగా ఆ తల్లి మా కుటుంబాల నుంచి దూరం కావడం అన్నది మేము చాలా అది రీప్లేస్ చేయలేని లోటు. అది గీతలో ఒక శ్లోకం చెప్తాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అంటే లైఫ్ లెసన్ ఉంది ఈ శ్లోకంలో. ఇదేదో మా జీవన గీత లాంటి భగవద్గీతని కొంతకాలం పాటు మరణగీత చేసేశారు మన తెలుగు వాళ్ళు. దీన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకో. ఇందులో ప్రధానంగా 3 పాఠాలు చెప్తాడు పరమాత్మ. జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు. దీని ద్వారా ప్రపంచానికి పరమాత్మ చెప్పాలనుకుంటున్న పాఠం, నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అన్నాడు. రెండో లెసన్ ధ్రువం జన్మ మృతస్య చ అంటే మరణించిన వాడికి జన్మము తప్పదు. ఇది చెప్తున్నవాడు మనిషి కాదు, అపౌరుషేయం భగవద్గీత. అంటే సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యమైన ఎక్స్పైరీ డేట్ లేని పాఠం, జీవిత పాఠం భగవద్గీత. ధ్రువం జన్మ మృతస్య చ మరణించిన వాడికి జన్మము తప్పదనే పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది. మళ్ళీ జన్మ ఉంది. మళ్ళీ జన్మ ఉంటే అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు పని చేస్తున్నావో కృతం కర్మ శుభాశుభం,
నువ్వు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. ఏమిటది? అవశ్యం అనుభోక్తవ్యం. ఏమి అనుభవించి తీరవలసిందే అంటే కృతం కర్మ శుభాశుభం. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం నువ్వు తదనంతర కాలంలో అనుభవించి తీరాల్సిందే. అది అనుభవించడం కోసమే నువ్వు జన్మెత్తుతావనే ఒక స్పష్టత భగవద్గీత ఇచ్చిన నేపథ్యంలో నేను ఖచ్చితంగా మాధవి ఆలోచన ఏమిటి, ఆవిడ ఆచరణ ఏమిటి, ఆవిడ ఏం చేసింది ఉన్న కాలంలో, ఈ శ్లోకం చెప్తోంది అదే. సావు మన చేతిలో లేదు, పుట్టుక మన చేతిలో లేదు, కానీ జనన మరణాల మధ్యలో ఉండే అత్యద్భుతమైన జీవిత ప్రయాణం మాత్రం మన చేతిలోనే ఉంది. అది ఎంతకాలం ఉంటామన్నది కాదు. శంకరాచార్య 32 సంవత్సరాలే జీవించున్నాడు. స్వామి వివేకానంద 39 సంవత్సరాలే జీవించున్నాడు. కానీ జాతి ఉన్నంత కాలం బతుకుంటారు వాళ్ళు. ఎంత కాలం బతుకున్నామని కాదు, ఏ పనుల ద్వారా జనాల హృదయాల్లో జీవించి ఉన్నామన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే, అట్లా తను ఉన్న కాలంలో తనతో మైత్రీ భావంతో తన పక్కన చేరిన కేవలం కుటుంబ సభ్యులే కాదు, ప్రభువు మేమే కాదు, నెక్స్ట్ జోన్లో ఎన్ని వందల వేల మంది ఉన్నారో అంతమందిని తన గ్రూపులో చేర్చుకుని ఇతరులని మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం, మనం ఇతరులకు ఉపయోగపడితే దాని పేరు సేవ. ఈ సేవ అనే తత్వం తెలిసిన బంగారు తల్లి మాధవి. మా అర్చన నా మిస్సెస్కి అయితే అత్యంత క్లోజ్. గలగల ఎక్కడున్నా ప్రభు వాయిస్, ఇండస్ట్రీలో ప్రభు వాయిస్ పులి ఇంట్లో, కానీ ఇంట్లోనూ బయట అదే వాయిస్, అదే సౌండ్, అదే దాని ఏమంటారు ఒక కమాండింగ్ నేచరు మాధవి. లోపలేం పెట్టుకోరు. మాధవి మేము సరదాగా అంటుండేవాళ్ళం, మాధవి కూడా ఆల్ ఇండియా రేడియో టైపే. రేడియో లోపల ఏముంటుందో బయటకు అదే వస్తుంది. ఈ అమ్మాయి కూడా లోపల ఏముంటుందో అదే మాట్లాడుతుంది తప్ప దాచుకోవటం, ఆ ప్లాస్టిక్ నవ్వులు, ఆ నటన ఆవిడికి తెలియదు. ఇలాంటి తల్లికి పరమాత్ముడు ఎప్పుడు నిరంతరం సద్గతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను పరమాత్ముని ప్రార్థిస్తూ, నాకంటే ఇది నేను ఎక్కడో ఒక భగవద్గీత ప్రవచన కార్యక్రమంలో ఇతర దేశాల్లో ఉన్న సమయంలో నేను విని షాక్ అయిపోయాను మిత్రుల. విని షాక్ అయిపోయాను. ఒక మనిషి మన మధ్యలోంచి వెళ్ళిపోతే అతనితో మనం సహగమనం చేసిన 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒక జీవిత కాలం, దాన్ని అసలు రీప్లేస్ చేయడం అనేది ప్రభువుకి ఈ తట్టుకునే శక్తి నిరంతరం ఇవ్వాలని. అంటే ప్యారలల్గా తను జర్నలిజం అనే మార్గంలో నడుస్తున్నా కూడా తనకి భార్యతో చాలా తక్కువ మందికి ఉంటుంది. భార్యలతో ఒక స్నేహితురాలంటే అనుబంధం, ఒక సన్నిహితురాలంటే ఒక హితైషి లాంటి అనుబంధం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా ఉన్న వ్యక్తి, అలాంటి కమాండ్ చేయగలిగిన వ్యక్తి, ఒక తనని సక్రమమైన మార్గంలో, దాదాపుగా మగవాళ్ళందరూ అలా ఆ నడక అలా ఉంటుంది, దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తన చేతిలో ఒక అంటర్లాగా పట్టుకుని అట్లా తన మార్గాన్ని అంత 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 సుగమం చేసిన ఆ తల్లి నిరంతరం తను మేము ఎప్పుడు కలుసుకున్నా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లా తనకి ఆ స్థైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉన్న కాలంలో మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఉన్న కాలంలో వాళ్ళతో మనకున్న అనుబంధం దృష్ట్యా వాళ్ళ ఐడియాలజీని పురస్కరించుకుని తర్వాత కాలంలో వాళ్ళు లేని లోటుని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ మన పక్కనే ఉన్నారనే అనుభూతిని కనుక మనం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ప్రభు ఏం చేస్తున్నాడో, ఏం చేశాడో ఇందాక ఆవిష్కరించానన్నాడు. ఒక చారిటబుల్ ట్రస్ట్. చాలా అసలు నేను శిరస్సు వంచి నేను కరతాళతో అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వెళ్ళిపోయారు. ఇన్ జనరల్గా అసలు సొసైటీ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వెళ్ళిపోతే కొంతకాలం బాధపడతాం, ఓ సంవత్సరానికి ఒకసారి తద్దినాల రూపంలో గుర్తు చేసుకుంటాం, ఇంకొంతకాలం తర్వాత తద్దినం పెట్టాలా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఇట్లా అనాసక్తంగా ఉండే ప్రపంచం మధ్యలో నిరంతరం గుర్తు చేసుకుంటూ, నేను నా భార్య పేరుతో ఆవిడ ఐడియాలజీని ప్రపంచానికి తీసుకువెళ్తూ, ఆవిడ అభిరుచుల్ని ప్రపంచానికి తీసుకెళ్తూ, ఆవిడ పేరుతో కొంతమందికి సేవ చేయటమే, ఇదే గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఏ తల్లిదండ్రుల కడుపుని పుట్టామో వాళ్ళ పేరుతో సంథింగ్ చేయటం, ఏ కంపానియన్తో అయితే మనం నిరంతరం ఇన్స్పైర్ అవుతూ మనం తలుచుకుంటూ ఉన్నామో ఆ ప్రేమని ప్రపంచానికి పంచిపెడుతూ, నేను ఇది చేశాను, మీరు కూడా తర్వాత కాలంలో మీరు కూడా ఇది చేయండి అని నెక్స్ట్ జనరేషన్స్కి, వాళ్ళ పిల్లలకి ఈ చారిటబుల్ ట్రస్ట్ని అతను స్థాపించడం ద్వారా తన పిల్లలకి, తన నెక్స్ట్ జనరేషన్కి తను అందిస్తున్న ఈ వారసత్వ, ఈ సంస్కార వారసత్వ సంపదకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. దీని భవిష్యత్తు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత తల్లులారా. ఆ పిల్లలు ఎక్కడ? సృజన, ఇది వాల్యూస్ అంటే సృజన, స్పందన. వాల్యూస్ అంటే ఇవి తల్లి.
మనతో ఏదో కొంతకాలం ఉన్నాం, అక్కడికి అకౌంట్ అయిపోయింది అనడం కాదు, దాన్ని కొనసాగించడమే. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం జ్ఞానం అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, వారసత్వం అంటే ఏమిటో, సంస్కారం అంటే ఏమిటో, సంస్కృతి అంటే ఏమిటో భారతదేశం మాత్రమే చెప్పింది. సో ఆ దీక్షా తత్పరుడు, ఆ సెంటిమెంట్స్ అవన్నీ కూడా ఉన్నవాడు. జీవితం అంటే మంచితనం తప్ప డబ్బు సంపాదించుకోవాలనే లక్ష్యంతో మీరు చాలా అదృష్టవంతులు పిల్లలారా. మీరు ఎప్పుడు చెప్తుంటారు, మీరు క్యాస్ట్ ఫీలింగ్ కానీ అది వదిలేసుకుంటే చాలా గొప్ప జీవితం అవుతుంది ప్రభువులాగా. మీ నాన్న మీకు బయట ఫెన్సింగ్లో ఎవరక్కర్లేదు, మీ నాన్నే మీకు ఆదర్శం, మీ అమ్మే మీకు ఆదర్శం. దీన్ని ముందుకు తీసుకెళ్తారని, ఈ సేవా సంపదని, ఈ సేవా మార్గాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి ప్రజల హృదయాల్లో నాలుకలపైన నిరంతరం ప్రభు కుటుంబం అనేది నిరంతరం గుర్తు చేసే ఆ మార్గంలో మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జయ శ్రీకృష్ణ. అమ్మా రోజారమణి గారు ఇప్పుడే ఇచ్చేశారు. స్వాగతం. రోజారమణి గారు 2 మాటలు మాట్లాడారు. ఇప్పుడు నవ్వుతానే ఉంటుంది ఆవిడ, ఏం మాట్లాడినా నవ్వుతానే. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆ విషయం నాకు తెలిసినా కూడా ఏ రోజు ఆవిడ విచారంగా ఒక్కరోజు కూడా నేను మొహం చూడలేదు. ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎక్కువ కలుస్తుంటాం. ఇంకా ప్రభు గారిని మరి వంటలు చేస్తాను పెడతారు, చాలా చాలా బాధగా ఉంది. నేను అప్పుడు రాలేకపోయాను, ఊళ్ళోలేక. ఈరోజు అందుకే తప్పకుండా వచ్చాను. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ మనశ్శాంతికి, ఆవిడ ఆత్మకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ, ప్రభు గారికి ఆవిడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని అనుకుంటాను, ఉంటారు కూడా. వారి అమ్మాయికి కూడా నన్ను ప్రకటిస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఇక నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మాధవి నా మధ్య భౌతికంగా లేదు, బట్ హీ లివ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికీ తనను సజీవంగా ఉంచుకుంటాను. తన జ్ఞాపకాల్ని, నన్ను నడిపించిన నాబతానే, నన్ను హింసించింది తానే, కానీ ఆ హింస నుంచే నేను స్ఫూర్తి పొందాను. మాదే గొప్ప అనోన్యమైన దాంపత్యం అనేది ఇప్పుడు నేను గొప్పలేని చెప్పదలుచుకోలేదు. ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, ఎన్నెన్నో కష్ట సుఖాలు పడ్డాం, అనుకున్నాము, కానీ ఆ చివరి 2 సంవత్సరాల్లో తను పడిన బాధ, నా పట్ల కురిపించిన ప్రేమ, ఆ 2 సంవత్సరాల కాలం లేకపోతే మాధవిని నేను గుర్తు పెట్టుకునేవాడిని కాదు, పోయింది పోరే అనుకునేవాడిని. కానీ చివరి రోజుల్లో మావయ్య నీ సొసైటీని కానీ నీ సర్కిల్ని కానీ అర్థం చేసుకోకుండా నేను కొంచెం మొండిగా ప్రవర్తించాను, ప్లీజ్ డూ లీవ్ ఇట్ అని చెప్పేసి తను ఒక రకమైనటువంటి పశ్చాత్తాప జీవితాన్ని గడుపుతున్న పట్ల కురిపించిన ప్రేమే నన్ను ఈ రోజున బతికించింది.